ఇవాళ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళనలకు పిలుపునిచ్చింది. నేషనల్ హెరాల్డ్ కేసు ఛార్జ్ షీట్ లో సోనియా, రాహుల్ పేర్లను చేర్చడంపై హస్తం నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం కక్ష సాధింపులకు దిగుతోందంటూ నిరసనలకు దిగుతున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో A1 గా సోనియా, A2 గా రాహుల్ పేర్లను చేర్చడాన్ని నిరసిస్తూ ఢిల్లీలో ఏఐసీసీ పాత ఆఫీస్ నుంచి ఈడీ ఆఫీస్ వరకు కాంగ్రెస్ నేతలు ర్యాలీ చేపట్టనున్నారు. ఏఐసీసీ పిలుపు మేరకు డీసీసీల ఆధ్వర్యంలో తెలంగాణ జిల్లా కేంద్రాల్లో టీపీసీసీ ఆందోళనకు పిలుపునిచ్చింది. రేపు ఉదయం 10 గంటలకు హైదరాబాద్ ఈడీ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగనుంది. ఈ కార్యక్రమానికి భారీగా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు తరలి రావాలని పిలుపునిచ్చింది. దీనికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి ప్రేమ్ సిద్ధంగా ఉన్నారు. ప్రేమ్, చెప్పండి అప్డేట్స్. శీలా మీరన్నట్టుగా ఏదైతే దేశవ్యాప్తంగా సంచలనం రేపేటువంటి నేషనల్ హెరాల్డ్ కేసు విషయంలో ఈడీ ఇద్దరిని రాహుల్ గాంధీతో పాటు సోనియా గాంధీని చేర్చడంపై దేశవ్యాప్తంగా కూడా నిరసనలకు పిలుపునిచ్చింది ఏఐసీసీ. దాంట్లో భాగంగా రాష్ట్రంలో రేపు ఈడీ ఆఫీసు ముట్టడి అనుకున్న నేపథ్యంలో లేదు ఈ రోజు అని చెప్పి ఏఐసీసీ కార్యాలయం నుంచి పిలుపు రావడంతో అనుకున్న మరికొద్ది సేపట్లోనే రేపు పొద్దున్న 7 గంటలకు ఈడీ ఆఫీస్ ముందు టీపీసీసీ చీఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టబోతున్నారు. ఈ రోజు ప్రతి జిల్లాలో, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి జిల్లా కార్యాలయంలో ఇటు సోనియా గాంధీతో పాటు రాహుల్ గాంధీ ఇద్దరు పేర్లు చేర్చడంపై కూడా నిరసనలు చేయాలని చెప్పి టీపీసీ చీఫ్ పిలుపునిచ్చారు. ఇక రేపు జరగబోయేటువంటి కార్యక్రమానికి కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలంతా కూడా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనని పిలుపునిచ్చారు. శీలా, రైట్, థ్యాంక్ యూ ప్రేమ్. నేషనల్ హెరాల్డ్ కేసు ఛార్జ్ షీట్ లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లు చేర్చడం అప్రజాస్వామికమన్నారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఈడీ నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లను ఛార్జ్ షీట్ లో చేర్చడం సరికాదు అన్నారు. ఆ కంపెనీలో ఎటువంటి ట్రాన్సాక్షన్స్ చేసే అవకాశం లేదు అన్నారు. ఎటువంటి ట్రాన్సాక్షన్స్ కూడా జరగలేదని స్పష్టం చేశారు. ఇది కేవలం ఒక రాజకీయ కుట్ర మాత్రమే అని అన్నారు. సోనియా గాంధీ మరియు రాహుల్ గాంధీ పేరు పెట్టి కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని బలహీనపరిచే విధంగా కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. ఈడీ నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారి పేర్లను ఛార్జ్ షీట్ లో రాయడం జరిగింది. ముఖ్యంగా ఈ నేషనల్ హెరాల్డ్ కేసు ఏంటంటే ఆ పర్టికులర్ నేషనల్ హెరాల్డ్ కు ఉన్నటువంటి ఆస్తులను కాపాడడానికి ఒక కంపెనీ ఫ్లోట్ చేయడం జరిగింది. ఆ కంపెనీలో ఎటువంటి ట్రాన్సాక్షన్లు చేసే అవకాశం లేదు. ఎటువంటి ట్రాన్సాక్షన్లు కూడా జరగలే, కమర్షియల్ ట్రాన్సాక్షన్స్. కేవలం ఒక రాజకీయ కుట్ర ఇది. ఈ రోజు సోనియా గాంధీ గారి పేరు, రాహుల్ గాంధీ గారి పేరు పెట్టి కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని బలహీనపరిచే విధంగానే దీన్ని చూడాలి తప్ప దీంట్లో వాస్తవంగా ఏమైనా ట్రాన్సాక్షన్లు జరిగి ఏమైనా అవకతవకలు జరిగితే వారి పేర్లు గాని ఇంకా మిగతా వాళ్ళ పేర్లు గాని ఈ ఛార్జ్ షీట్ లో చేయడాన్ని మనం న్యాయపరంగా చూడొచ్చు.